హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 2022లో మనకు లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సంవత్సరం అయితే విడుదల కావడం జరిగింది. చాలామంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సార్ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత, ఎన్ని మార్కులకు, 80 మార్కులకు గాను ఎన్ని మార్కులకు జాబ్ వచ్చింది, ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్కులకు వచ్చింది అంటూ చాలామంది కామెంట్ రూపంలో అడిగారండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకున్న వారికి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించింది. దేనికండి? జూనియర్ అసిస్టెంట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనము ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. ఓపెన్ కేటగిరీలో అంటే ప్రతి క్యాస్ట్ అభ్యర్థులు దీంట్లో పోటీ పడతారండి. ఓన్లీ వీరికని ఏమీ ఉండదు. ఓకే, మరి హైయెస్ట్ మార్క్స్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని వచ్చాయండి? 77 అండి. ఎన్ని మార్కులకు? 80 మార్కులకు 77.57 మార్కులు వచ్చాయండి. ఓకేనా? అర్థమైంది కదా? హైయెస్ట్ స్కోరు 78, టాప్ ర్యాంక్. మరి లోయెస్ట్ స్కోర్ ఎంత వచ్చిందండి? ఎన్ని మార్కులకు వచ్చింది అంటే 63 అండి. 63 ఓసీ క్యాండిడేట్కి వచ్చిందండి. హైయెస్ట్ ఎంత? 63 మార్కులకు. అందుకే నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు కనుక 65+ స్కోర్ టార్గెట్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మనము సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో లాస్ట్ టైము ఇంకా చూడండి, ఓసీ క్యాండిడేట్స్కి హైయెస్ట్ 77 వచ్చాయండి. బీసీబీ వారికి 71. ఇందులో మనం క్యాస్ట్ అయితే పట్టించుకోవద్దండి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో వారికి జాబ్స్ అయితే కేటాయించడము జరుగుతుంది. హైయెస్ట్ 77 మార్కులు, లోయెస్ట్ వచ్చేసి 63 మార్కులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ ఇది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ చూసినట్లయితే 63 మార్కులకే ఎక్స్ సర్వీస్ మెన్కి జాబ్ రావడం జరిగింది. లోయెస్ట్ 56 మార్కులకు కూడా వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ హియరింగ్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే 53కే జాబ్ వచ్చిందండి. హియరింగ్ ఇంపేర్డ్ వారికి, లోకోమోటివ్ డిజేబిలిటీ వారికి 63 మార్కులకైతే జాబ్ రావడము జరిగింది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు చూడండి ఫ్రెండ్స్, వీరికైతే 67కు హైయెస్ట్ మార్కులు 67 అండి. ఓకే, లోయెస్ట్ 62.57 మార్కులు లోయెస్ట్ రావడము జరిగింది ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఇక బీసీఏ చూసినట్లయితే ఏంటండి? బీసీఏ హైయెస్ట్ మార్కులు ఏంటండి? 65 మార్కులే హైయెస్ట్ అండి. ఓకేనా? 65 మార్కులే హైయెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. లోయెస్ట్ ఎన్ని వచ్చాయండి? మరి బీసీఏ వారికి 58 మార్కులకు కూడా వచ్చిందండి. బీసీఏ కొంచెం తక్కువ ఉంటుందండి బీసీఏలో కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ బీసీబీ చూసినట్లయితే 67 మార్కులు హైయెస్ట్ అండి.
లోయెస్ట్ 61 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చిందండి. ఇక బీసీడీ చూసినట్లయితే 62 మార్కులు హయ్యెస్ట్ అండి. ఎన్ని మార్కులు? 62 మార్కులు హయ్యెస్ట్. లోయెస్ట్ కనుక మనం గమనించినట్లయితే 61 మార్కులు అండి జూనియర్ అసిస్టెంట్కి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు బీసీ కేటగిరీ డి ఇచ్చారు చూడండి, బీసీడి ఏ క్యాస్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బీసీఈ చూసినట్లయితే 64 మార్కులకు జాబ్ వచ్చింది జూనియర్ అసిస్టెంట్, కర్నూలు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 66 మార్కులు అండి హైయెస్ట్. చూసారండి, బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి అసలు మనం చాలామంది అనుకుంటాం ఎస్సీకి రిజర్వేషన్ ఉంటుంది, తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుంది అని మనము ఒక అపోహలో ఉంటామండి ఎస్సీ ఎస్టీ వారికి. చూడండి ఇక్కడ 66 మార్కులు హైయెస్ట్ అండి, ఈక్వల్ టు బీసీ వారికి కూడా 62కి వచ్చింది, కానీ ఎస్సీ వాళ్ళకి 66 మార్కులు. అందుకే ఒకటి గుర్తుంచుకోండి, రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మనము ఖచ్చితంగా 65 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే జాబ్ వస్తుంది, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ లోయెస్ట్ ఎన్ని మార్కులు అండి అని చూసినట్లయితే 57 మార్కులు లోయెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఎస్టీ క్యాండిడేట్ చూసినట్లయితే 67 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 62 అండి, లోయెస్ట్ 62. ఓకేనా. ఓపెన్ కేటగిరీలో కనుక మనం చూసినట్లయితే హైయెస్ట్ 77 వచ్చాయో, మరి రిజర్వేషన్ వారిగా క్యాస్ట్ల వారిగా చూసినట్లయితే నేను ఫస్ట్ నుంచే చెప్పుకుంటూనే వస్తున్నాను, 65+ కనుక మార్కులు మీరు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశము ఉంటుందండి. ఈ పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. జిల్లాల వారీగా కూడా ఉంది, ఏ జిల్లాకు ఎంత కట్ ఆఫ్ అయింది, హైయెస్ట్ మార్కులు ఎన్ని, లోయెస్ట్ మార్కులు ఎన్ని, జిల్లాల వారీగా కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయండి ఈ పీడిఎఫ్లో. ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. మార్క్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి, రాయవచ్చు. థ్యాంక్ యూ.